ప్రజలు ఇబ్బంది పెట్టకుండా మనం సహకరించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలని, అంటే అష్యూర్డ్ వాటర్ ఉండాలి, బోర్ నుంచి తీసి ఇవ్వడం కాదు. ఇక్కడ పిఏబిఆర్ ఉంది, జీడిపల్లి ఉంది, ఆ నీళ్లు తీసుకుని ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు ఇస్తే అవి సంవత్సరం అంతా నీళ్లు ఉంటాయి, నీటి సమస్య ఉండదు. అలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం. అదే మరి గ్యాస్ కనెక్షన్ అందరికీ ఇచ్చాం. ఇంకా రాను రాను పైపుడ్ గ్యాస్ కూడా వస్తూ ఉంది. అంటే మీరు పోయి తీసుకోవాలని పని లేదు, నెలకింత అని బ్యాంకులో కట్టేస్తే మీరు ఎంత వాడుకున్నారో ఆటోమేటిక్ తెలుస్తుంది. దాని ప్రకారం గ్యాస్ వాడుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా సబ్సిడీ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాను. ఈ ఇంట్లో అయితే అందరికీ ఇవన్నీ ఉన్నాయి. ఇంకో పక్క ఇంటింటికి ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉండాలి. నాకు ఇచ్చిన లెక్క ప్రకారం 452 మొబైల్ ఇంటర్నెట్ ఉన్నాయని, 6 డాంగిల్స్ కూడా ఉన్నాయని చెప్పి ఇచ్చారు. అందరికీ ఉన్నాయా? సెక్రటరీ ఉన్నాయా? అందరికి ఇంటర్నెట్ ఉందా? అందరికి ఉందా? ఉందా? నువ్వు నాకు లెక్కలు ఇచ్చేసావు, దొంగ లెక్కలు ఏమన్నా? ఇంటర్నెట్ ఉందా మీ అందరికీ? నువ్వేం అర్థం చేసుకున్నావు? మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ కాదయ్యా, ఫైబర్ నెట్ వేరే, ఇంటర్నెట్ వేరే. కాబట్టి కలెక్టర్ గారు, ఫైబర్ నెట్ కనెక్టివిటీ, బీ క్లియర్. ఫైబర్ నెట్ ఈజ్ ఓన్లీ కనెక్టివిటీ. నేను ఏదైతే వైఫై కూడా ఇవ్వాలనేది, ఇంటర్నెట్ కంపల్సరీగా ఇవ్వాలని, ఇంటర్నెట్ ఉందా లేదో చూసుకోండి. ఆ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఆ ప్రోటోకాల్ కరెక్ట్గా చూసుకోండి. డేటా రావడానికి అవన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 7 ఫెసిలిటీస్ అన్ని ప్రతి ఇంటికి ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. ఈ ఊర్లో 2.35 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు ఉంది, ఇంకా 1.85 కిలోమీటర్స్ వేయాలి. ఇమ్మీడియట్గా ప్రారంభించండి. ఈ ఊర్లో 100% సిమెంట్ రోడ్ అయిపోవాలి, అది కూడా కంప్లీట్ చేయండి. అదే మాదిరిగా 1.04 కిలోమీటర్లు డ్రైన్స్ ఉన్నాయి, ఇంకా 2.8 కిలోమీటర్లు డ్రైనేజ్ కావాలి, అది కూడా శాంక్షన్ చేస్తున్నా. ఇమ్మీడియట్గా డ్రైనేజ్ కూడా పూర్తి చేయమంటున్నాను. ఇంకో పక్కన స్ట్రీట్ లైట్స్ 73 ఉన్నాయి, ఇంకా 80 కావాలంటున్నారు. అన్ని అవసరం ఉందా? వీధి దీపాలు ఉన్నాయా? ఇంకా గ్యాప్లు ఉన్నాయా? ఏమైనా అవసరం ఉందా? ఓకే, అవి కూడా ఏమని చెప్పి కోరుతాను. సాలిడ్ లిక్విడ్ వేస్ట్, ఏదైతే సాలిడ్ కానీ ఇవన్నీ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ బాగానే చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఈ ఊర్లో ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేస్తున్నారా? ఏమమ్మా కలెక్ట్ చేయడం లేదు మరి? సెక్రటరీ ఏంటయ్యా పెద్ద మనిషి, నేనేదో అందరూ నన్ను చూస్తే భయపడతాను అనుకుంటున్నా, నన్ను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఏంటి? చాలా కష్టాలు వస్తాయి. బీ క్లియర్. సిన్సియర్గా మనసు పెట్టి పనిచేయి. పైన పని చేయొద్దు, రిపోర్ట్లు కూడా ఏదంటే అది రాయొద్దు. ఇది సూపర్వైజ్ చేసిన ఆఫీసర్స్ ఎవరు? కలెక్టర్ గారు. కలెక్టర్ ఎవరు మీకు? ఆయన మీద సూపర్వైజర్ అంతా వాళ్ళు ఎవరు? ఈ ఊర్లో ఎంపీడీఓ, వేస్ట్ మేనేజ్మెంట్ పని చేస్తా ఉంది ఈరోజు. కాదయా, నేను అడిగిందని చెప్పు. నువ్వు చెత్త తీస్తున్నారా, ఇంట్లో పోయి కలెక్ట్ చేస్తున్నారా అని అడిగాను. చెత్త తీస్తున్నారమ్మా? తీరేని చేలు పైకెత్తండి. బీ క్లియర్. చాలా ప్రమాదం ఉంటుంది. మళ్ళీ నేను చెప్తున్నా, రేపటి నెల నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. మళ్ళీ నేను 1 ఇయర్ మీకు చెప్పాను. మీరేమనుకుంటున్నారంటే సార్ మారిపోయాడు అనుకుంటే నేను మారలా.
నేను 95 సీఎంనే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని క్యారీ చేయాలని చూస్తున్నాను తప్ప క్యారీ కాకపోతే మాత్రం బీ క్లియర్. మళ్ళా నేను సర్ప్రైజ్కి వచ్చినప్పుడు కానీ ఎక్కడ దొరికితే స్పాట్లోనే యాక్షన్స్ ఉంటాయి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చా? ఏమి కష్టమయ్యా నీకు? ఒక సెల్ ఫోన్లో ఒక వాట్సాప్ పెట్టుకుంటే మీ పంచాయతీ సెక్రటరీ కానీ చేయకపోతే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ వస్తే ఇంకా ఎక్కడొచ్చిందో నాకైతే అర్థం కాలే. మీకు విచిత్రమైన అలవాట్లు వచ్చాయి. ఎన్నిసార్లు చెప్పాం? ఎందుకంటే స్వచ్ఛ భారత్ పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టి 3వ శనివారం ఊరూరికి ఎందుకు తిరుగుతున్నాం? పనిలేక తిరుగుతున్నామా? మీలో చైతన్యం రావాలని తిరుగుతున్నా, బాధ్యత పెరగాలని తిరుగుతున్నా. ఇంకొకసారి చెప్తున్నా, మీ జాబ్ చూసుకోండి. క్లారిటీ ఎక్కడన్నా ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. బీ క్లియర్. ఓకే, నన్ను కూడా తీసుకుంటామా? కాగితం తీసుకుంటా మాట్లాడతాడు. కాబట్టి ఇవన్నీ నేను ఏ విధంగా చేయాలనో వారికి మైక్ ఏంటి, ఆయన మైక్ ఒకటిసారి ఆయనకి మైక్ పెద్ద ఆయనకి మైక్ ఇవ్వండి. ప్లీజ్ వినండి. చెప్పండి, మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు మా గ్రామానికి వచ్చినప్పుడు మాకెంతో సంతోషంగా ఉంది. దగ్గర పెట్టుకో మైక్. మా చంద్రబాబు నాయుడు మా గ్రామానికి వచ్చిన దానికి మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదములు. మాకు పయ్యావుల కేసు అన్ని సదుపాయాలు చేసినాడు. మీరు ఇక్కడ పొట్టిపాడు ఓతూరి పోయే ఇక్కడ బ్రిడ్జి చాలా చిన్నగా ఉంది. ఆ బ్రిడ్జి పోయేటప్పుడు వర్షం వస్తే రాకపోకలన్నీ స్తంభిస్తాయి. దాన్ని వెంటనే చేయాలని చెప్పి విన్నవించుకుంటాను. అది ఇమీడియట్ చేస్తారు. శాంక్షన్ చేస్తున్నాం. ఇమీడియట్గా చేయమంటాను. ఆదేశాలు ఇస్తున్నా. ఓకే, ఇమీడియట్గా చేయమంటాం. కేశవ్ 4 పనులు చెప్పు. ఇక్కడికి వచ్చినప్పుడు కేశవ్ గారు చెప్పినట్టు ఆగిపోయిన ప్యాకేజ్ 33B, 34, 36A పూర్తి చేయాలన్నారు. శాంక్షన్ చేస్తున్నా. దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. ప్యాకేజ్ నెంబర్ 52 అమిద్యాల బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయాలని, అది కూడా పూర్తి చేస్తాం. కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తున్నాను. జీడిపల్లి నిర్వాసితులకు పరిహారం ఇంకా ఇవ్వలేదన్నారు. ఇక్కడే అధికార యంత్రాంగం ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. అది కూడా తీసుకోండి, అది కూడా పే చేద్దాం. అదే సమయంలో ఒక మెగా డ్రిప్ ఇరిగేషన్ నేనే ఆలోచించాను. ఆ రోజు 40,000 ఎకరాల్లో ఒక డ్రిప్ ఇరిగేషన్ పెట్టి జీడిపల్లి ఆధారంగా ఒక మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టాలనుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల ఆపేశారు. మళ్ళీ దీన్ని ఒక మోడల్గా తీసుకొని నేను శాంక్షన్ చేస్తున్నా. ఒక మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు 40,000 ఎకరాల పాదాన్ని మళ్ళీ అమలు చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఉరవకొండ టెక్స్టైల్ పార్క్ ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాం. కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత మీ ఎమ్మెల్యేది, మీ మంత్రిది. రావసాగరం బ్రిడ్జి శాంక్షన్ చేయమన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తాం. అదే మరి జీడిపల్లి భైరవాని తిప్ప ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఇది కూడా నేను చెప్పాను, పేరూరు ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా పూర్తి ప్రాధాన్యత ఇస్తాం. అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే నేను ఈరోజు ఇన్స్పెక్ట్ చేశానో, జూలై 10వ తారీఖున మళ్ళీ నేను వచ్చి నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పనులు ప్రారంభించడమే కాదు, పనులు ఎప్పుడు పూర్తి చేస్తామో స్పష్టంగా ముందుగానే అనౌన్స్ చేసి డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.